మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. అయితే ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ప్రస్తుతానికి ఈడీ అధికారులు కేటీఆర్ ని విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ఉదయం కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ర్యాలీగా వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే అడ్డుకునే సమయంలో ఒక్కసారిగా నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే ఈడీ కార్యాలయానికి వస్తున్నటువంటి మార్గాన్ని కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. దాదాపు గంటన్నర నుంచి కూడా కేటీఆర్ ని ఈడీ అధికారులు విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ఆ ఈడీ కార్యాలయం ప్రాంగణంలో ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసులతో పాటు కేవలం కొన్ని వాహనాలు, అంటే ఆ ఈడీ చుట్టుపక్కల ప్రాంగణం ఉన్నటువంటి కార్యాలయాలు ఎవరైతే ఉన్నాయో వారిని మాత్రమే ఆ ప్రాంగణం కూడా అనుమతిస్తున్నారు. ఇటు మీడియాను కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్ కూడా విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు గంటన్నర పైగానే ఈ యొక్క విచారణ అనేది ఇంకా కొనసాగుతుంది. ఫార్ములా ఈ రేస్ లో మనీ లాండరింగ్ పైనే ఈ యొక్క ఈడీ అధికారులు ఇంట్రాగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీంతో పాటు ఫెమా ఉల్లంఘనతో పాటు విదేశీ లావాదేవీలకు సంబంధించిన అంశాలపై కూడా ఈడీ అధికారులు కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే గతంలో చూసాం ఏసీబీ అధికారులు ఈడీ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చినటువంటి సమయంలో కూడా కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా అదే విధంగా కేటీఆర్ కామెంట్స్ కూడా చేశారు. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కేటీఆర్ వెంట న్యాయవాదులకు మాత్రం ఈడీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కేవలం ఏసీబీ విచారణలు మాత్రం ఇటు న్యాయవాదులు కూడా తన జరుగుతున్నటువంటి విచారణని చూసే విధంగా కూడా హైకోర్టు వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈడీ ఈ విచారణ మాత్రం తమ న్యాయవాదులు కూడా ఎవరు వెళ్ళలేదు. కేవలం కేటీఆర్ ఒకరు మాత్రమే ఈ యొక్క విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మధ్యాహ్నం 1:30